పవిత్ర గ్రంథంలో కేవలం పైకి కనిపించే అర్థం మాత్రమే కాకుండా ఆరోగ్యం, మన దృక్పథానికి సంబంధించిన ఓ రహస్య కోడ్ కూడా దాగి ఉందని కొన్ని విశ్లేషణలు అంటున్నాయి. మరి ఈరోజు మనం ఆ కోడ్ గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ పరిశోధనంతా ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది. అదేంటంటే, ప్రాచీన కాలం నాటి హీబ్రూ లేఖనాల్లోని పదాలనే కాదు, ఆ పదాలను తయారుచేసిన అక్షరాల్లోనే మన మంచి కోసం ఒక రహస్య సందేశం దాగి ఉంటే ఎలా ఉంటుంది? సరే, మరి ఈ విషయాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం చెయ్యాల్సిన మొదటి పని ఏంటంటే అసలు భాషను, దాని మూలాలను పరిశీలించాలి. అప్పుడే మనకు కొత్త విషయాలు బయటపడతాయి. చూడండి, ఇక్కడ ఉద్దేశ్యం పదాల అర్థాన్ని మార్చడం కాదు, అస్సలు కాదు. కాని ఆ పదాలు ఏ పునాది అక్షరాలతో అయితే తయారయ్యాయో ఆ అక్షరాల లోపల ఉన్న లోతైన అర్థాలను వెలికితీయడం, దాని గురించే ఈ విశ్లేషణ. సరే, ఈ కోడ్ను అర్థం చేసుకోవాలంటే దానికి కొన్ని కీజ్ లాంటివి కావాలి కదా. ఆ కీజేంటో కాదు, హీబ్రూ అక్షరమాలలో ఉన్న కొన్ని ముఖ్యమైన అక్షరాల చిత్రరూపార్థాలన్మాట. పదండి, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా అలెఫ్. ఈ విశ్లేషణలో ఈ అక్షరాన్ని ఒక ఎద్దుతో పోలుస్తారన్మాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఎద్దు బలికి, అంటే త్యాగానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా ఉండేది. తరువాత బెత్. ఈ అక్షరానికి అర్థం ఇల్లు లేదా నివాసం. మనందరికీ తెలిసిన బెత్లెహేమ్ అనే పేరునే తీసుకుంటే దానికర్థం రొట్టెల ఇల్లు అని వస్తుంది. ఇక హే అనే అక్షరం, దీన్ని ఒక కిటికీలాగా చూస్తారన్మాట. ఆలోచించండి, ఒక కిటికీ మనకు కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది, ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది కదా. అందుకే ఇది ప్రత్యక్షతకు చిహ్నం. అంతేకాదు, ఇది దేవుని నామానికి సంక్షిప్త రూపంగా కూడా వాడతారు. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. కాఫ్ అనే అక్షరం, ఇది ఏదైనా పదం చివర వస్తే ఆ భావనను వెంటనే నీది అని మార్చేస్తుంది. అంటే అది వ్యక్తిగత యాజమాన్యాన్ని సూచిస్తుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు నేరుగా గ్రంథ విశ్లేషణలోకి వెళ్దాం. అయితే దానికంటే ముందు ఈ భావనలన్నీ ఒక నిజ జీవిత అనుభవంతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ కథ మనకు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తోంది. వాక్యంలో మనం ఏం చూస్తున్నామో అంటే, మనకు వ్యక్తిగతంగా కలిగే ప్రత్యక్షతకు మన శరీరంపై కూడా నేరుగా ప్రభావం చూపేంత శక్తి ఉంది. సరే, ఇప్పుడు అసలు విశ్లేషణలోని మొదటి భాగానికి వద్దాం. మనమందరం సామెతల గ్రంథంలోని ఒక ప్రత్యేకమైన వాక్యం మీద దృష్టి పెడదాం. ఈ విశ్లేషణకు ఆధారం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. ఇది చాలా స్పష్టంగా దేవుని మాటలను శ్రద్ధగా వినమని మనల్ని పిలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, అసలైన హీబ్రూ భాషలో ఈ వాక్యం సరిగ్గా ఖచ్చితంగా 25 అక్షరాలతో ఉంటుంది. చూడండి, 25 అక్షరాలు ఉన్నప్పుడు దానికి సరిగ్గా మధ్యలో ఒక కేంద్ర అక్షరం ఉంటుంది కదా. ఇక్కడ ఆ 13వ అక్షరం ఏంటంటే బెత్. దాని అర్థం ఇల్లు. ఇది ఆలకించు అనే హీబ్రూ పదంలో ఒక భాగమనమాట. ఇక్కడే అసలైన అద్భుతం బయటపడుతోంది. ఆ మధ్యలో ఉన్న బెత్ అక్షరానికి అటూ ఇటూ ఉన్న అక్షరాలు కలిసి దేవుని సంక్షిప్త నామాన్ని సూచిస్తాయి. అంటే ఆ దాగి ఉన్న సందేశం ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దేవుని వాక్యానికి కేంద్ర బిందువు దేవుని ఇల్లు. అయితే ఈ విశ్లేషణ ఇక్కడితో ఆగిపోలేదు. దీని తర్వాత వచ్చే వచనాన్ని గనక మనం పరిశీలిస్తే, ఈ రహస్య సందేశంలో మరో లోతైన, ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతమైన పొర ఒకటి బయటపడుతోంది. ఒక్కసారి గమనించండి, 21వ వచనం మన ఫోకస్ను వినడం నుంచి చూడటం వైపుకు మారుస్తుంది. ఇక్కడ కళ్ల యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా నొక్కి చెప్పడం జరిగింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ముందు వచనంలాగే హీబ్రూలో ఈ వాక్యం కూడా సరిగ్గా 25 అక్షరాలనే కలిగి ఉంది. మళ్ళీ మనం అదే పద్ధతిని ఫాలో అయితే, ఈ వాక్యం మధ్యలో వచ్చే 13వ అక్షరం కాఫ్. మనం ముందే మాట్లాడుకున్నాం కదా. కాఫ్ దేన్ని సూచిస్తుంది? యాజమాన్యాన్ని, అంటే నీది అని అర్థం. అంటే ఇక్కడున్న అసలు సందేశం చాలా స్పష్టం. దేవుని వాక్యం శక్తివంతంగా మారాలంటే ఆ ప్రత్యక్షత మన వ్యక్తిగతం కావాలి. ఇతరులు చూసేది, చెప్పేది ముఖ్యం కాదు. ఎవరికి వారుగా ఏం చూస్తున్నారనేదే కీలకం. అందుకే ఆ సందేశం మీ కళ్ళు, నీ ప్రత్యక్షత అంటోంది. సరే,
ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక చాలా శక్తివంతమైన ముగింపు దగ్గరకు తీసుకొస్తుంది. అదేంటంటే, మనం ఏ సమాచారాన్ని మన లోపలికి తీసుకుంటున్నాం, అది మన దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది అనేదే అసలు ప్రశ్న. ఇక్కడ చాలా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒకవైపు దేవుని వాక్యాన్ని విని దాన్ని సొంతం చేసుకుంటే అది విశ్వాసాన్ని నిర్మిస్తుంది. కాని మరోవైపు లోకం నుండి వచ్చే రకరకాల వార్తలు, ప్రతికూలమైన మాటలు వింటే అవి భయాన్ని పెంచుతాయి. చివరిగా ఈ విశ్లేషణ మనందరి ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతోంది. మన దృక్పథానికే గనక మన వాస్తవికతను మార్చే శక్తి ఉంటే మరి మనం దేన్ని చూడటానికి, దేనిమీద దృష్టి పెట్టడానికి ఎంచుకుంటున్నాం? ఈ పని ఇలాగే కొనసాగటానికి దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విశ్లేషణలోని సందేశం ముఖ్యమైనదిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సందేశం అవసరమైన మరింత మందికి చేరడానికి షేర్ చేసి సహాయపడండి.